లో జరుగుతున్న అల్లర్ల ప్రభావం, అక్కడ మిలిటరీ ఆ ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్న ప్రభావం, ఆ సందర్భంలో అవామీ లీగ్ కార్యకర్తలు కావచ్చు, ఇతర పాకిస్తాన్ అనుకూల మత తీవ్రవాద సంస్థల వాళ్ళు ఇప్పుడు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నటువంటి సందర్భంలో బాధితులు అయ్యేటటువంటిది హసీనా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ మనుషులు ఇప్పుడు దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అట్లాంటి వాళ్ళందరూ వచ్చేటటువంటిది మన వైపుకే. ఎందుకంటే పాకిస్తాన్ వైపుకి తక్కువ వెళ్తారు వాళ్ళు. ఎందుకు? పాకిస్తాన్ రానియదు కదా, ఎందుకు? పాకిస్తానే అక్కడ ఈ గొడవల్ని సృష్టిస్తోంది కాబట్టి అటు రానియదు. ఇంకోటి, పాకిస్తాన్కి ఎట్లా వెళ్తారు వాళ్ళు? వాళ్ళ వల్లనే హింసకు గురవుతుంటాయి కాబట్టి భారత్ వైపు వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు అలా వాళ్ళని ఎలవ్ చేస్తే ఇప్పటికే పెరిగిపోయినటువంటి బంగ్లాదేశీలతో సతమతమవుతున్న మనం మరొక తలనొప్పి అయి కూర్చుంటుంది. ఇంకోటి, ఇప్పటిదాకా కూడా బీఎస్ఎఫ్ వాళ్ళు చూసి చూడనట్టు పోయేటటువంటి వర్గం ఉండేది అక్కడ. వాళ్ళందరినీ అర్జెంటుగా రీప్లేస్ చేసి కఠినంగా వ్యవహరించే బీఎస్ఎఫ్ అధికార యంత్రాంగాన్ని ఇప్పుడు సరిహద్దులలో మోహరించింది మోడీ సర్కార్. తద్వారా ఇండియాలోకి రానియకుండా అక్కడ వాళ్ళు ఫస్ట్ బ్రతుకు లేదు అనుకుంటే తిరగబడతారు. అక్కడే పర్లేదు భారతదేశానికి వెళ్ళిపోదాం మనం అనుకుంటే మన మీద భారమై కూర్చుని రేపొద్దున మన ప్రభుత్వాన్ని వాళ్ళు శాసించాలనుకుంటారు. వాళ్ళ ప్రభుత్వాలను వాళ్ళు కాపాడుకోవడం మానేసి మన దేశంలో ఉన్న ప్రభుత్వాలను కూల్చేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి బోర్డర్స్ అయితే సీజ్ చేశారు. దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు ఖచ్చితంగా. ఈ టైంలో ఆపేయడం ఎట్లా అనేటువంటిది అది సహజంగా చర్చ జరగాల్సిన అంశమే.